బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేదని చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కమెంట్స్ ను తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని అన్నారు. ఎవరెవరి ఫామ్ హౌస్ ఏ ప్రాజెక్ట్ కింద ఉందో లెక్కలు తీద్దామా అని సవాల్ చేశారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం భూములు సేకరించిన కేసీఆర్ వాళ్ల బంధువుల భూములు మాత్రం తప్పించారన్నారు. మల్లన్న సాగర్ దిగువ 14 గ్రామాలు ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించారన్నారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 టీఎంసీల. కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతోని ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాల్వలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే కేటీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేదని అన్నారు. డ్రోన్ ఎగరేశానని కేసు పెట్టి చెర్లపల్లి జైల్లో కఠిన నేరస్తులు ఉండే సెల్లో నిర్బంధించారని చెప్పారు. కనీసం నా బిడ్డ లగ్గం పత్రికను కూడా రాసుకోకుండా చేశారని చెప్పారు రేవంత్. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష, అందరు చెర్లపల్లినే. 90,000 కోట్లతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే 10 ఏళ్లలో 8,19,000 కోట్ల పైచీలకు అప్పుతో తమకు అప్పగించిందన్నారు రేవంత్. గత సర్కార్ చేసిన అప్పుల అసలుకు 88,591 కోట్లు కడితే మిత్తికే 64,768 కోట్లు కట్టామన్నారు. 15 నెలల్లో చేసిన తమ అప్పు 1,58,041 కోట్లు అయితే బీఆర్ఎస్ చేసిన అప్పులకు 1,53,559 కోట్లు అన్నారు. మిగులు బడ్జెట్ కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో 90,000 కోట్లతో అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉదయం సభలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లను కేంద్రం పెంచలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కశ్మీర్లో పెంచిన బీజేపీ ఇక్కడ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి
కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సభ తీర్మానం చేసింది. దీనితో పాటు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపగానే సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 11 రోజుల పాటు సభ నడిచింది. దాదాపు 97 గంటల 37 నిమిషాల పాటు చర్చ జరిగింది. 3 తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపగానే సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 11 రోజుల పాటు సభ నడిచింది. దాదాపు 97 గంటల 37 నిమిషాల పాటు చర్చ జరిగింది. 3 తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. Number of days which the assembly start 11 days. Number of hours for which the assembly worked 97 hours 32 minutes. Number of starred questions answered orally 16 questions. Number of answers to starred questions placed on the table of the House on 27/3/2025 27. Number of answers to the unstarred questions placed on the table of the House on 27/3/2025 79. Number of supplementaries made by the members 22. Number of speeches made by the members 146. Number of government resolutions adopted 3. Number of bills introduced and passed 12. Party positions in the assembly as on 27/03/2025. INC 65, DRS 38, BJP 8, AIMIM 7, CPI 1, total 119. Which the consent of the House, I urged the House sine die. రాష్ట్ర శాసనసభ పలు కీలక బిల్స్ ను ఆమోదించింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవయవదాన బిల్లుపై పలు సూచనలు, సలహాలు చేశారు సభ్యులు. అయితే పలు అంశాలపై చర్చిస్తుండగా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగింది. తమ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ప్రతిపక్షం అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది తప్ప ప్రజలకు చేసిందేం లేదని కౌంటర్ ఇచ్చారు అధికార పక్షం సభ్యులు. వాస్తవానికి దగ్గరగా ఉండాలనే బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన బట్టి గత ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టి ఖర్చు చేయని నిధులు అక్షరాల 70,000 కోట్లన్నారు. ఈ ఖర్చు చేయని నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. తాము కేటాయించిన నిధులన్నీ నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తున్నాయని చెప్పారు. అధ్యక్ష, ఉదాహరణకి 10 సంవత్సరాలకి మనం ఖర్చు పెట్టినటువంటి నిధులు ఎవరి కోసం ఖర్చు పెట్టాం, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది ప్రపోజ్ చేసినటువంటి నిధుల్ని మొత్తం బడ్జెట్లో 3,21,257 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టకపోతే ఆ ఖర్చు పెట్టినటువంటి నిధులంతా కూడా ఏ వర్గాల కోసం కేటాయించిని, ఆ కేటాయింపబడినటువంటి వర్గాలకు జరిగిన నష్టమేంటో 10 సంవత్సరాలు అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టకపోతే రాబడలేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు, రైట్.
రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. 2023-24 ఏడాదికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదికను సభ ముందుంచారు. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023-24 సంవత్సరంలో పబ్లిక్ మార్కెట్ నుంచి ప్రభుత్వం 53,000 కోట్లు అప్పులు తెచ్చినట్టు తెలిపింది. స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ 779 కోట్లుగా చెప్పిన కాగ్ గతేడాది కాలంలో FRBM 200% పెరిగినట్లు స్పష్టం చేసింది కాగ్. 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా నిర్ధారించింది కాగ్. 2023-24 ఏడాదిలో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్లు వెచ్చించారు. వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేయగా ఖజానాకు వచ్చిన ట్యాక్స్ ఆదాయం నుంచే 61.83% నిధులు వెచ్చించినట్లు తెలిపింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 9,934 కోట్లు రాగా రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేసినట్లు తన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో అవయవదానంపై బిల్లు ప్రవేశపెట్టారు మంత్రి దామోదర్ రాజనరసింహ. దీనిపై జరిగిన చర్చలో అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. అవయవదానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యేలందరూ ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. అందరికంటే ముందు తానే అవయవదానానికి ముందుకొస్తానని చెప్పారు కేటీఆర్. The transplantation of tissues of the human body as now comprehensively addresses the various aspects. ఈ బిల్లు ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష. వెల్కమ్ అధ్యక్ష. అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో 10 మందికి ప్రాణం పోయొచ్చు. ఒకరు చనిపోతూ 10 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం. గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గోర్బోలీ భాషను బంజారాలు, లంబాడా ప్రజలు మాట్లాడతారని ఆయన చెప్పారు. లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగిందని అన్నారు మంత్రి జూపల్లి. ఈ గోర్బాలి భాషను బంజారాలు, లంబాడా ప్రజలు మాట్లాడతారు. దీని అర్థం స్వభాష, మాతృభాష అని అర్థం. వారందరినీ కలిపి గోర్మాటి అంటే సొంత జనులు, స్వజనులు అని పిలుస్తారు అధ్యక్ష. లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఓ ప్రముఖమైన భాషగా ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగింది ఈ గోర్బాలి భాష. తమ భాషని, తమ సంస్కృతిని, తమ జాతి ఐక్యతను కూడా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ పాలనలో భూముల విలువ ఎంత, ఇప్పుడు ఎంతుందో పోల్చుకోవాలన్నారు కేటీఆర్. దీనికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం మొత్తం అప్పుల పాలైందన్నారు. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష, ఈ రోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాపేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూరులో ఎంత ఉండే సార్? ఈరోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్? అధ్యక్ష, నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం. అధ్యక్ష, సంపద పెరిగిందని నేను అంటున్నా. ఎట్లా పెరిగింది అధ్యక్ష? సార్, వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి, అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినాం అధ్యక్ష. చాలా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరత్ర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతోంది. కాబట్టి ఆగల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ. అసెంబ్లీలో కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబుకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫార్మా సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. అసలు ప్రభుత్వానికి క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. గ్రీన్ ఫార్మా సిటీలో 13 ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. 6 గ్యారెంటీలను అమలు చేసే 2028లో ప్రజల్లోకి వెళ్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు?
వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంటగట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ప్రేరేపణ చేసిండ్రు, రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని చంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నది ఒకటే, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో కోరినాం, అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి. 15 నెలలు గడిచింది అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినారా 10 సంవత్సరాల కాలంలో? సింగరేణి సంస్థలో ఆఫీసర్లకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే మంజూరు చేయాలని కోరారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. 2023 నుంచి ఆ పే ఆగిపోయిందన్నారు. సింగరేణి సంస్థలో నేమ్స్ చేంజ్, ఆ రోజుల్లో వాలంటరీ రిజైన్ చేసిన వారిని కూడా ఆదుకోవాలన్నారు వివేక్. సింగరేణి సంస్థలో ఆఫీసర్స్కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వారికి 2023 నుంచి ఇవ్వట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది, అది తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. శాసనసభలో కీలక బిల్లులను సభ ఆమోదించింది. డీలిమిటేషన్కి వ్యతిరేకంగా తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవయవ దానం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. శాసన మండలిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. పదవీకాలం పూర్తి చేసుకున్న సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంఎస్ ప్రభాకర్ రావు, జీవన్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డితో పాటు మీర్జా రియాజుల్ హసన్ను సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాల అవసరాల కోసం తెలంగాణలో భూముల వేలాన్ని ఆపేయాలన్నారు బీజేపీ నేతలు. డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదన్నారు. మోదీ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో బొగ్గు ఉత్పత్తిలో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు బీజేపీ నేతలు. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో భారత్ ముందుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం బొగ్గు రంగంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. దేశంలో కావాల్సిన విద్యుత్ తయారీకి బొగ్గు ఉత్పత్తి కీలకమన్నారు. 11వ బొగ్గు మైన్స్ కమర్షియల్ వేలంలో అత్యధిక ఆదాయం వచ్చిందన్నారు. ఢిల్లీలో 12వ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేలంలో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. Success is the result of hard work and progressive policies, reforms introduced last decade under the leadership of the Honorable Prime Minister Narendra Modi ji. The coal sector has transformed from an industry, different issues and into the modern and transparent and forward-looking sector. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. బతకడానికి, సోకులకు ప్రభుత్వ భూములను అమ్మొద్దని సూచించారు. వేలం ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయన్నారు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. డీలిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు చేస్తున్నాయన్నారు. బీజేపీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు. డీలిమిటేషన్ తో ఎక్కడ ఎలాంటి నష్టం ఉండదన్నారు పాయల్ శంకర్. దాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలా, టీఆర్ఎస్ పార్టీ గమనించాలా. ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు డీలిమిటేషన్ బిల్లు మీద తీర్మానం పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ రకమైనటువంటి అధికారిక ఆలోచన చేయలేదని, అటువంటి సందర్భంలో ఈ చర్చనే ఉత్పన్నం కాదని మాట్లాడితే డీలిమిటేషన్ బిల్లు ఏమన్నా సాటుకు పెట్టి చేసేది అది.
సభలో సీఎం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ పై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతున్నట్లు డీఎంకే స్టాలిన్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. అయినా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ధన్పాల్.